హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు కదా, మేము రీసెంట్గా టాటా ఆల్ట్రోస్ బేస్ వేరియంట్ కార్ అయితే పర్చేస్ చేసామని చెప్పేసి డెలివరీ వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ వెహికల్ మీద స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అలాగే బేస్ వేరియంట్ పర్చేస్ చేసాం కాబట్టి ఈ కార్లో ఏమేమి వస్తున్నాయి అని చెప్పేసి క్లియర్గా ఒక వీడియో కూడా రికార్డ్ చేసాను, అది కూడా ఉంది. సో ఈ రెండు వీడియోస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ అయితే వాచ్ చేయొచ్చు. ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఇది బేస్ వేరియంట్ కాబట్టి స్టీరింగ్కి ఒక కవర్ అయితే వేపిద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ మోడిఫికేషన్ అంటే మేము ఈ కార్లో ఫస్ట్ వేపిస్తుంది స్టీరింగ్ కవర్ అనమాట. మా ఇంటికి దగ్గరలోనే ఒక షాప్ అయితే ఉండిద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి స్టీరింగ్ కవర్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను. దాని ప్రకారంగా మాకు నచ్చింది ఒకటైతే వేయించుకుంటాము. ఎలా వేస్తారు ఏంటనే దాని గురించి కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా పని చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము సన్ రైజ్ కార్ వాష్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. బయట నుంచి మీకు కార్ వాష్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ మీ కార్ అయితే వాష్ చేయించుకోవచ్చు. లోపలికి అయితే వెళ్దాం. లోపల మీకు చాలా యాక్సెసరీస్ అయితే ఉంటాయి. మేమైతే ఈ షాప్ చూస్ చేసుకున్నాం అనమాట స్టీరింగ్ కవర్ కుట్టించుకోవడానికి. సో లోపల ఏమేమి స్టీరింగ్ కవర్స్ ఉన్నాయో మీకు చూపిస్తూ వచ్చేసేయండి. ఫ్రెండ్స్, షాప్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, మీకు కార్కి సంబంధించిన చాలా యాక్సెసరీస్ అయితే ఉంటాయి. అందులో స్పీకర్స్ అయితే ఉన్నాయి, MP3 ప్లేయర్స్ అవ్వచ్చు, అలాగే టచ్ స్క్రీన్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి అనమాట. కార్ వీల్ క్యాప్స్, సో ఇవన్నీ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అన్ని కార్కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనము స్టీరింగ్ కవర్ కోసం అయితే వచ్చాం కాబట్టి ఇక్కడ చాలా డిఫరెంట్ స్టీరింగ్ కవర్స్ అయితే ఉన్నాయి. చిన్న కార్స్కి అయితే ఇది యూజ్ చేస్తారంట. దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి మనకి బాక్స్లు అయితే వచ్చినాయి. మేమైతే ఇది చూస్ చేసుకున్నాము. ఇది నేను మీకు తర్వాత క్లియర్గా చూపిస్తాను. మొత్తం డిఫరెంట్ కలర్స్లో అయితే మీకు అందుబాటులో ఉన్నాయన్నమాట. సో ఇదేంటి? ఇది లో టైప్ బేస్ స్టీరింగ్ కవర్ అనమాట. ఓకే, అంటే బేసిక్ ఓకే, బేసిక్ నుంచి హై ఎండ్ దాకా మీకు డిఫరెంట్ మెటీరియల్స్తో క్వాలిటీతో మీకు ఇక్కడ స్టీరింగ్ కవర్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాకైతే ఈ బ్లాక్ కలర్ విత్ బ్లూ థ్రెడ్స్తో ఇది నచ్చిందనమాట. ఇది నేను కార్కి వేపించిన తర్వాత ఎలా ఉండిదో చూపిస్తాను. ఫ్రెండ్స్, మన కార్కి బబ్లు అయితే స్టీరింగ్ కవర్ వేస్తున్నాడు అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ మనం కొనిన స్టీరింగ్ కవర్ అయితే ఇట్లా స్టీరింగ్ మీద అయితే పెట్టేసేయటమే. కొంచెం క్లోజ్లోకి వచ్చి చూడండి మీరే. ఇవి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో బ్లూ కలర్ థ్రెడ్డింగ్ అయితే ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనకి ఇట్లాంటి దారం అయితే ఇచ్చారనమాట. సో దీంతో మనము ఈ స్టీరింగ్ కవర్ని అయితే కుట్టాలి. దారంతో పాటు మనకి సూది కూడా వస్తుంది. దీని ద్వారా మనము మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. మొత్తం స్టీరింగ్ కుట్టడానికి టైం పట్టింది కాబట్టి కొద్దిసేపు టైం ల్యాప్స్లో అయితే చూడండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్టో 800 రెడ్ కలర్ కార్ అయితే ఉంది. దీనికి బ్లాక్ ఫిల్మ్ అయితే వేస్తున్నారనమాట. సోప్ వాటర్ అనమాట. తర్వాత దాన్ని నీట్గా అయితే ఇట్లా క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏమైనా డస్ట్ ఉంటే మాత్రం మొత్తం అయితే పోతుందన్నమాట. సోప్ వాటర్ వేసి బ్లేడ్తో అయితే నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఫ్రెండ్స్ అయినా మీకు ఫిలిం అయితే వేశారనమాట. సో ఇది ఫిలిం అనమాట. 50% ట్రాన్స్పరెన్స్తో అయితే ఉండిద్ది. తర్వాత ఎక్సెస్ వచ్చింది, పైన బ్లేడ్తో అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ ప్రసాద్ గారు అయితే ఫిల్మ్ వేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు 50% ట్రాన్స్పరెన్స్తో అయితే ఉండిద్ది అనమాట బ్యాక్ సైడ్ కూడా. ఫస్ట్ అయితే
హీట్ చేస్తూ ఉన్నారు. బబుల్స్ ఏమైనా ఉంటే మాత్రం మొత్తం పోతాయి. సో అటువైపు ఆల్రెడీ వేసేసారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి యాక్సెస్ అనేది ఇందాక కట్ చేశారు కదా, అది కట్ చేయకపోతే ఇట్లా మనం విండో అనేది పైకి లేపినప్పుడు దీని లోపలికి వెళ్ళి మొత్తం ఊడిపోయిద్దంట. సో అందుకే వాళ్ళు యాక్సెస్ అయితే కట్ చేసేసారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాక్సెస్ అనేది కట్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడతో మీకు కట్ అయిపోయింది. ఈ పై అనేది దీని లోపలికి అయితే వెళ్ళిపోయింది కాబట్టి సో మీరు విండో అనేది పైకి వేసినా సరే ఊడిపోకుండా అయితే ఉండిద్ది అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే చూస్తానికి మీకు ఇలా ఉండిద్ది. అంతా అయిపోయిన తర్వాత నీట్గా అయితే క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. సో లైవ్లో చూస్తానికి మాత్రం చాలా బాగుంది. 50% ట్రాన్స్పరెన్స్తో అయితే ఈ ఫిలిం అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. సో మీరు ఇది వేయించుకొని హ్యాపీగా లాంగ్ వెళ్ళొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏసీ వేసుకొని వెళ్ళాల్సి వస్తే మాత్రం మీకు ఎక్కువ హీట్ అనేది లోపలికి రాకుండా ఇది హెల్ప్ చేసిద్దంట. సో అందుకని చెప్పేసి 50% ట్రాన్స్పరెన్స్తో మీకు ఈ ఫిల్మ్ అయితే వేపిస్తూ ఉన్నారు కార్స్ యూజ్ చేసేవాళ్ళు. 4 విండోస్కి అయితే ఫిల్మ్ అయితే వేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మళ్ళీ బబ్లు అయితే మన స్టీరింగ్ కవర్ దగ్గరికి అయితే వచ్చాడు. చాలా వరకు అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను. ఫ్రెండ్స్ 100% అయితే స్టీరింగ్ కవర్ అయితే వేస్తారనమాట. కొంచెం క్లోజప్ అయితే వచ్చి చూడొచ్చు మీరు. చాలా నీట్గా అయితే స్టిచ్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అయితే ఇలా వస్తుంది. టాటా కార్స్కి కొంచెం లావుగా అయితే వస్తుందండి ఇక్కడ. సో అందుకని మనకి ఇక్కడ స్టిచ్చింగ్ రాలేదు. బట్ ఓవరాల్గా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు గ్రిప్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకొక టిప్ అయితే నాకు బబ్లు ఇచ్చాడనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడైతే హార్న్ అయితే ఉంటాయి. సో ఇట్లా ప్రెస్ చేసి మీకు హార్న్ మోగుతుంది కదా, దీని లోపలికి అయితే వేయచ్చు కదా బ్రో స్టిచ్చింగ్ అని చెప్పేసి నేను అడిగాను. బట్ లోపలికి వేస్తే హార్న్ అయితే మోగదు, పైన వేయించుకోండి అని చెప్పాడు. సో అందుకే మేము ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేయించాం అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. 12 వాట్స్ ఛార్జర్ అయితే నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. 30 వాట్స్ మ్యాక్స్ అవుట్పుట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. టైప్ ఏ టైప్ సి రెండు మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు చాలా లైట్ వెయిట్ అయితే ఉంది ప్రోడక్ట్ అయితే. పోట్రానిక్స్ అని చెప్పేసి పైన క్లియర్గా రాసుంది. సో ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ సాకెట్ ఉంది కదా, ఇక్కడ నేనైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ బ్లూ కలర్లో లైట్ అయితే వెలిగింది అనమాట టైప్ సి దగ్గర. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నా దగ్గర యాపిల్ది కేబుల్ ఉంది కదా. ఫ్రెండ్స్ ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ పెట్టగానే ఫోన్ లైట్ అయితే వెలిగిందనమాట. ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కిద్దా లేదా అనేది మనకైతే ఐడియా లేదనమాట. బట్ సాకెట్ అయితే ఉంది. లాంగ్ వెళ్ళేటప్పుడు ఛార్జర్ మనం క్యారీ చేయకపోతే సో దీని ద్వారా మనకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కాబట్టి నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వ్లాగ్ అయితే. స్టీరింగ్ కవర్ చూశారు ఎలా వేస్తారు ఏంటనేది, అలాగే నేను బ్లాక్ ఫిలిం ఎలా వేస్తారో కూడా మీకు చూపించాను కదా ఈ వ్లాగ్లో. ఈ వ్లాగ్ అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.